ఏపీ ఆర్థిక రాజధాని విశాఖపట్నానికి హవాలా కుంభకోణం కుదిపేస్తోంది. ఒకటి కాదు రెండు కాదు 100 కోట్ల రూపాయలు దర్జాగా దేశం ఎల్లలు దాటిపోయాయి. అంతర్జాతీయ ఆర్థిక నేర ముఠాలు సైతం షాక్ అయ్యే రీతిలో ఈ ఘరానా దందా సాగర్ తీరం నుంచే సాగింది. వెస్ట్ గోదావరి టు కోల్కతా వయా ఉత్తరాంధ్ర విస్తరించిన హవాలా రాకెట్ వెనుక ఎన్నో అనుమానాలు. స్టీల్ సిటీలో పుట్టిన హవాలా సునామీ ప్రకంపనలు ఏ తీరాన్ని తాకుతాయనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. విశాఖ తీరంలో హవాలా సునామీ. దేశం ఎల్లలు దాటిపోయిన 100 కోట్లు. 24 ఏళ్ల కుర్రాడి మాయాజాలం. షెల్ కంపెనీలతో 680 కోట్ల స్కామ్. వడ్డీ మహేష్ 24 ఏళ్ల యువకుడు హవాలా గ్యాంగ్కు లీడర్. ఇది ఇన్కమ్ ట్యాక్స్ అధికారుల దర్యాప్తుతో వెలుగులోకొచ్చింది. 100 కోట్ల లావాదేవీలు జరుగుతున్నాయని తెలిసిన వెంటనే ఆదాయ పన్ను శాఖ రంగంలోకి దిగింది. నిజాలను వెలుగులోకి తీసుకొచ్చింది. వడ్డీ మహేష్ ఈ హవాలాకు నాయకుడు. ఇతని తండ్రి వడ్డీ శ్రీనివాసరావు. ఈ కేసులో A2 నిందితుడు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన శ్రీనివాసరావు 1980లోనే శ్రీకాకుళం నుంచి కోల్కతాకు మకా మార్చాడు. అక్కడ ఓ బ్రోకర్గా కొనసాగుతూ వచ్చాడు. శ్రీనివాసరావు కొడుకు మహేష్ ఈ కేసులో A1 నిందితుడు. బీకాం వరకు చదువుకున్న ఈ యువకుడు హవాలా వ్యాపారంలో సిద్ధహస్తుడు. విశాఖ నుంచి శ్రీకాకుళం మీదుగా కోల్కతా వరకు హవాలా సామ్రాజ్యాన్ని విస్తరించాడు. కేవలం కమిషన్లకు ఆశపడి 100 కోట్లు హవాలా చేసే స్థాయికి ఎదిగాడు. ఏమాత్రం అనుమానం రాకుండానే బ్యాంక్ ఖాతాల ద్వారానే డబ్బును నేరుగా విదేశాలకు పంపించేయడంలో దిట్టగా మారాడు. ఇది బోగస్ కంపెనీ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఇది కంపెనీస్ కి చాలా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం జరిగింది. 30 బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేశారు వేరియస్ బ్యాంక్స్ లో. ఇది బ్యాంక్ లో డొమెస్టిక్ రెమిటెన్స్ అంటే ఇండియాలో ఇది 30 అకౌంట్స్ లో సుమారుగా 680 crore రూపీస్ ఇది బ్యాంక్ అకౌంట్ లో వచ్చింది 30 అకౌంట్స్ లో. ఈ తర్వాత అవుట్ ఆఫ్ దిస్ 680 crore విచ్ కేమ్ ఇన్ ద 30 బ్యాంక్ అకౌంట్స్, ఇది 680 crore నుంచి 569 crores మళ్ళీ బయట ఫారెన్ కంట్రీ అకౌంట్ లో ట్రాన్స్ఫర్ అయింది. వడ్డీ మహేష్ కు ఈ హవాలా వ్యాపారంలో సహకరించిన వారిలో మరో 8 మంది ఉన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఆచట హరీష్, చంటా రాజేష్లు ఈ కేసులో A3, A4లుగా ఉన్నారు. వీరు చేసే తప్పుడు పనులకు 2 చార్టెడ్ అకౌంటెంట్లు కూడా తోడయ్యారు. కోల్కతాకు చెందిన ప్రశాంత్ కుమార్ రాయ్, ప్రవీణ్ కుమార్ ఝా వీరిద్దరూ కలకత్తా నగరంలో చార్టెడ్ అకౌంటెంట్లుగా వ్యవహరిస్తున్నారు. వీరిద్దరూ ఈ కేసులో A5, A6గా ఉన్నారు. ఇక మిగిలిన A7, A8, A9 వ్యక్తులు ఆయుష్ గోయల్, వినీత్ గోయంకా, వికార్ గుప్తాలు డబ్బులు పెట్టుబడి పెడుతున్నారు. ఇన్ని 100 కోట్లు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారనేది ఇప్పుడు పోలీసుల ముందున్న ప్రశ్న. ఇప్పటివరకు ఆదాయ పన్ను శాఖ పోలీసులకు ఇచ్చిన సమాచారం మేరకు వీరు 30 బ్యాంకుల్లో 680.94 కోట్లు డిపాజిట్లు చేశారు. ఇందులో 569.93 కోట్లు ఇప్పటికే దేశం దాటిపోయింది. సింగపూర్, హాంకాంగ్, చైనా దేశాలలో సాఫ్ట్వేర్ కొంటున్నామంటూ ఈ డబ్బును దేశం దాటించేశారు. గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్న ఈ హవాలా దందాను పోలీసులు బయటపెట్టడం సంచలనం రేపింది. ఒకటి కాదు రెండు కాదు 100 కోట్లు సైలెంట్ గా చేతులు మారాయి. ఎక్కడా లీక్ కాకుండా పక్కా ప్లాన్ తో వడ్డీ మహేష్ నెట్వర్క్ నడిపించాడు. కానీ చివరికి దొరికిపోయాడు. దర్యాప్తులో బయటపడ్డ నిజాలు చూసి పోలీసులే ఆశ్చర్యపోతున్నారు. హవాలా దందాలో ఇన్ని 100 కోట్ల స్కామ్ వెనుక ఎవరున్నారు? ఈ డబ్బంతా ఎవరికి చేరుతోంది? ఈ కేసులో వీరేనా లేక ఇంకెవరైనా ఉన్నారా అనేది ఇప్పుడు తేలాల్సిన విషయాలు. బ్యాంకుల నుంచి ఇంత పెద్ద మొత్తంలో ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయంటే ఖచ్చితంగా బ్యాంక్ అధికారుల సహాయం లేకుండా జరగదు. ఇప్పటివరకు జరిగిన దర్యాప్తులో నిందితులు విశాఖ, హైదరాబాద్, కోల్కతా నగరాల్లోని కెనరా బ్యాంక్, విజయ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సిండికేట్ బ్యాంక్, ఇండస్ బ్యాంక్, యూకో బ్యాంక్, SBH, HDFC బ్యాంకులలో అకౌంట్లు తెరిచారు. కొన్నాళ్లుగా వీరి అకౌంట్ల ద్వారా జరుగుతున్న లావాదేవీల్ని బట్టి చూస్తే ఇప్పటికే 680.94 కోట్లు డిపాజిట్లు జరిగినట్టు తెలిసిందే. ఇందుకు వీరు 12 బోగస్ కంపెనీలను కూడా తెరిచారు. ఇందులో 2 కంపెనీలు విశాఖలోని MVP కాలనీ సెక్టార్ 3లో గల అడ్రస్ ఉండగా మరొకటి పాండురంగాపురం ప్రాంతంలో అడ్రస్ ఉంది. విశాఖలోని 2 అడ్రస్లు నకిలీవే. ఇక మిగిలిన అడ్రస్లు కోల్కతా నగరంలో ఉన్నాయి. విశాఖ నగరంలోని అడ్రస్ ఆధారంగా ఆదాయ పన్ను శాఖ అధికారులు ఈ నెల 11న విశాఖలోని MVP పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేశారు. అయితే కుటుంబ సభ్యులు మాత్రం తమకేం తెలియదంటున్నారు.
మరోవైపు మనీ లాండరింగ్ లో ఇదో కొత్త కోణం అనే అభిప్రాయమూ వినిపిస్తోంది. గతంలో హవాలా అంటే క్యాష్ అండ్ క్యారీ చేసేవారని, కానీ ఇప్పుడు హవాలా కూడా నగదు రహితంగా మారిందంటున్నారు. బ్లాక్ మనీ, గ్రే మనీ పోయి వైట్ మనీలోనే హవాలా జరగడం డిమానిటైజేషన్ తర్వాత బయటపడుతున్న కొత్త రకం స్కామ్ గా తేలింది. దీంతో పోలీసులు ఇప్పుడు ప్రత్యేక బృందాలను దింపారు. వీలైనంత త్వరగా ఇందులోని నిజాలను వెలికి తీసేందుకు ప్రయత్నిస్తున్నారు.